అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయడానికి మాత్రం కాదు మీరు అధికారంలోకి వచ్చేది. మీరు అధికారంలోకి రావాలన్నమాట, రాలేరు. మీరు మంచి చేయడానికి కాదన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. మీరు మారరు. ఎంత చేయకపోయినా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారంలోకి వస్తాం మేమంటున్నారు. మరి మీలాంటి వాళ్ళను మరి రాష్ట్ర ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ఒక్కసారి చెప్పండి. అది సబాబేనా? అది తగునా? ఇప్పుడున్న అధికారం పార్టీ వాళ్ళు మీలాగా ఆలోచిస్తే, మీలాగా ఉంటే మీరు నిద్ర కూడా పోలేరు, నిద్ర పట్టదు మీకు. మీలాగా ఆలోచించి మీలాగా చేస్తే మీకు నిద్ర పట్టదు, మీరు నిద్రపోలేరు, మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీలాగా చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఉన్న వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు ఎంతో అంత మంచిగా ఉండబట్టి, మంచి చేయబట్టి రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. మీరు బాగా నిద్రపోతున్నారు. మీలాగా చెడు ఆలోచనలు ఆలోచిస్తే ఉండదు. మీరు ఏదో తోపులైనట్టు అక్కడికి పోతే ఇక్కడ ఉంటాం, అక్కడికి పోతే ఇక్కడ ఉంటాము, ఎక్కడ చూసినా మేమే కనపడతాము. అదేదో ఈవి సత్యనారాయణ డైరెక్షన్ సినిమాలాగా, మరి ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ సినిమాలాగా, మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలలాగా ఏదో సినిమా ప్రొడక్షన్ చూపిస్తున్నారు సినిమాలాగా. అది తగున? అది కక్షపూరికంగా చేసి ఆలోచన అంటారు. అటువంటి వాళ్ళను మిమ్మల్ని ఎందుకు అధికారంలోకి రాణిస్తారు రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. వాళ్ళు మీలాగా అనుకుంటే మీరు నిద్రపోలేరు, మీకు నిద్ర పట్టదు. గుర్తుపెట్టుకోండి. నీవు అధికారంలోకి రావాలంటే అలా సాధ్యపడదు కదా. రాష్ట్ర ప్రజలు మెప్పు పొందాలి, బాగా మాట్లాడాలి, బాగుండాలి. మేము అలా చేయం, ఇలా చేయం, మేము తప్పే చేసాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మేము సరిగా చేయలేదు, మా తప్పులు క్షమించండి. రాష్ట్ర ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల కూడా మా తప్పులు క్షమించండి, మేము తప్పే చేసాం, తప్పులు చేసాం కాబట్టి ఇలా మాకు 11 సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, మీరు మమ్మల్ని రానివ్వలేదు, పాతాలోకి తొక్కారు అని మీరు వేడుకోవాలి, అని మీరు కోరుకోవాలి. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే రాలేరు కదా. ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటే మిమ్మల్ని నిద్ర కూడా పోనివ్వదు, మీకు నిద్ర పట్టదు. మీలాగా అనుకుంటే అది గుర్తుపెట్టుకోండి, ప్రవర్తించండి. ఇలా ఎంత చెప్పినా ఏం చేసినా అది సబబైంది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు మాట్లాడే తీరు, మాట్లాడే భాష వేరుగా ఉంటుంది. ఒక కక్షలు, కార్ఖానాలు పెట్టుకొని ఉన్న వాళ్ళు మీరు. అలాంటి వాళ్ళను మిమ్మల్ని అధికారంలోకి రాణిస్తే ఎలా సాధ్యమవుతుంది? రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారుగా. మీరే చెప్పారు, వీళ్ళు కుట్రలు, కుతంత్రాలు, కక్షపూరితాలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం చూశారు. ఇప్పుడు కూడా మీరు చెడు ఆలోచన, చెడు బుద్ధులు, చెడు మాటలు అన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారుగా. మీ కార్యకర్తలు మీ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టుకున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకు ఇలా మీరు అలా అయిపోతున్నారు. మీరు చేసే తప్పుడు పనులు, తప్పుడు మాటలకు అలా చేయగలిగారు, చేస్తున్నారు. మరి తిరుమల, తిరుపతి దేవస్థానం లడ్లలో కల్తీ లేకుండా ఎలా ఉంది? మీరు కల్తీ చేయబట్టే కదా అలా ఉండేది. అలా చేయటం దేవుని ప్రసాదం సహజమేనా? మీ ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఏదో బూటకు మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటారు. ఒక్కసారి ఆలోచించండి. అంబడి రాంబాబు గారు ఏదో తోపులాగా ఇలా మాట్లాడుతుంటారు, రెచ్చగొట్టుకుంటారు. రెచ్చగొట్టుకోవడం మంచిదేనా? అలా బూతులు మాట్లాడడం మంచిదేనా? బాబు గారిని, సతీమణి గారిని ఒక్కసారి ఆలోచించండి. అలా మాట్లాడటం మంచిది కాదు. ఆలోచించుకోండి. ఏది ఏమైనా కానీ ఎవరు ఒప్పుకోరు కదా. అదే మీ ఇంట్లో వాళ్ళను, మీ భార్యలను, మీ ఇంట్లో వాళ్ళని అలా మాట్లాడుతూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. ఎవరు ఊరుకోరు. మీకై మీరు రెచ్చగొట్టుకొని అటు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు అన్నట్టుగా ఆలోచించుకోవాలి అని తెలియజేస్తూ, మారండి, మార్పు రానివ్వండి తెలియజేస్తూ, అలా మంచిది కాదు మాట్లాడటం తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.